బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గోఖలే సెంటర్లో గల కుడిపూడి ప్రభాకర్ రావు మున్సిపల్ పార్క్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫూలే నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేషనల్ బీసీ కమిషన్ నియమించడంలో ఫూలే ఉద్యమాలే కారణమని అన్నారు. నేషనల్ ఆల్ ఇండియా రిజర్వేషన్లు నేడు అమలవుతున్నాయంటే ఫూలే కారణమని అన్నారు. గులాంగిరి, సత్యసోదిక్, బాల నివేదిక వారి కావ్యాలు ఫూలే రచించారని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్రముని, నేతలు సంసాని బుల్లి, నాని తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే 90% ఉన్నటువంటి దళితుల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి ఫూలే గారు. ఆనాడు స్త్రీ విద్య కోసం అప్పట్లో మరి వెస్ట్ జర్మనీలో కానీ అలాగే మరి భారతదేశం వచ్చినటువంటి అనేక మంది విదేశీ ప్రభువులు ముఖ్యంగా మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారు. మహిళలు చదువుకుంటే తప్ప ఈ సమాజం డెవలప్ కాదని మొట్టమొదటి గుర్తించిన వారు వెస్ట్ జర్మనీ వాసులు. వారు ఈవేళకి కూడా స్త్రీల విద్య కోసం, స్త్రీల ఔన్నత్యం కోసం ఎంతో కృషి చేస్తూ వారిని ప్రథమ స్థానంలో నిలబెట్టేటటువంటి దేశం ఏదైనా ఉంటుంది. తర్వాత భారతదేశంలో మరి ఆనాడు వచ్చినటువంటి బ్రిటిష్ వారు కానీ, అంతకుముందు వచ్చినటువంటి డచ్ వారు కానీ, మరి పార్సీలు కానీ వీరంతా కూడా స్త్రీల విద్య కోసం అనేక స్కూల్స్ని నిర్మాణం చేశారు. ఈవేళ